హలో గురు, వినాయక చవితి అయితే వచ్చేస్తుంది గురు. ఇంకా 2 months మాత్రమే ఉంది. సో మన గణేష్ ఎంతవరకు రెడీ అయ్యాడో చూద్దామని వచ్చా. ఆల్మోస్ట్ రెడీ గురు, పెయింటింగ్స్ మాత్రమే రిమైనింగ్. బట్ తయారు చేసే వాళ్ళని చూస్తే మాత్రం కొంచెం జాలేస్తుంది గురు. చిన్నపిల్లలతో సహా మొత్తం 30 మంది కష్టపడుతున్నారు గురు. ఇక్కడ అందరూ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళేనంట. ఎంతమంది పని చేస్తున్నారు కదా, ప్రాఫిట్ గట్టిగానే ఉంటుందేమో అనుకున్నా. అక్కడ పని చేసి ఒక అన్న అడిగితే 6 రూపీస్ ఇంట్రెస్ట్కి 8 lakhs అప్పు తీసుకొని స్టార్ట్ చేసాను తమ్ముడు. ఖర్చులన్నీ పోను, ఇంట్రెస్ట్తో అప్పులు తెచ్చుక మాకు మిగిలేదు 1 లక్ష మాత్రమే అన్నాడు. మళ్ళీ వినాయక చవితి వరకు ఆ డబ్బులతోనే లైఫ్ లీడ్ చేయాలంట. గత 20 సంవత్సరాలుగా మా జగ్గంపేటలో వీళ్ళు ఇదే పని చేస్తూ ఉంటున్నారు గురు. మా ఊరు వాళ్ళే కాదు గురు, చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి 1 month ముందే గణేష్ బొమ్మలు బుక్ చేసుకుంటారు. ఎంత కష్టపడినా ఏం మిగలట్లేదు కదన్నా, ఎందుకు ఈ పనే చేస్తున్నారంటే ఆ అన్న ఒక మాట చెప్పాడు గురు. తమ్ముడు, కష్టపడేవాడిని దేవుడు ఎప్పుడు చూస్తాడు. మాకు తినడానికి తిండి, ఉండడానికి చోటు ఉన్నాయి, ఇంకేం కావాలని. ఆ మాట నచ్చింది గురు. సరే గురు, ఇంతకీ ఈ ఇయర్ మీ ఏరియాలో ఎన్ని ఫీట్ల గణేష్ బొమ్మను పెడుతున్నారో కామెంట్ చేశాను.